ఇక మొదలెడదామా? तेलंगाना के बारे में हाँ। सरकार ने इसी सभा से हमको आश्वासन दिया है 3 साल पहले कि तेलंगाना राज्य बनाएंगे, लेकिन तेलंगाना राज्य आज तक नहीं बना। और उसके ऊपर से ठीक है। अब कांग्रेस क्या- के नेता लोग, कांग्रेस के मंत्री जी कहते Okay, thank you हैं so डोसा much. बनाना जितना आसान है उतना आसान नहीं है तेलंगाना। Now, Shippy, उसी दिन हमारे पास 2 युवा ने आत्महत्या किया है। अभी 1000 के ऊपर हमारे మన కేసీఆర్ దీక్ష కోసం ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని పాటలు పడ్డాడు, బువ్వ లేక, నీళ్లు లేక, నువ్వు లేక దీక్ష చేపట్టిండు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉన్నది ప్రజలారా. ఆనాడు ఆకలి తాగుడు ఆత్మ బలిదాన తరం మారుతున్నది కాబట్టి తరం మారాలి, తరహా మారాలి. అదినే కాదు, ఎక్కిపిస్తాం భగవంతుడు పెద్దవాడు. న్యాయం ధర్మం ఏనాకైనా గెలిచి తీరుతుంది. అన్యాయం మీద ఎన్నడైనా న్యాయం గెలిచి తీరుతుంది. అంతిమ విజయం తెలంగాణ ప్రజలదే. ఏసుడు బొందిగా పల్లె పల్లెలో పన్నీరు అదే పల్లెలు మొలిచే పార్లతిగా పల్లె పల్లెలో నీళ్లు మొలిచే తెలంగాణలోన పగటి దొంగల భరతం పట్టిన తెలంగాణలో.
process of forming the state of Telangana will be initiated. జై తెలంగాణ. తెలంగాణ ఆత్మగౌరవం చచ్చిపోతుంది. విద్యార్థులు బలి అయిపోతున్నారు. విద్యార్థులు దెబ్బలు తిని ఇబ్బంది పడుతున్నారు. ఆత్మ బలిదానాలు జరుగుతున్నాయి. వికలాంగులు ఇబ్బంది పడుతున్నారు. రైతులు గోసపడుతున్నారు. రైతులు కరెంటు కోతకు చీకట్ల పోయి బోర్లే పోయి ఎంతో మంది రైతులు చనిపోయారు అని కేసీఆర్ గారు ఆలోచించి తెలంగాణ రాకముందుకే అతని మైండ్లో ఉన్నది రైతులను రాజులు చేయాలి, వికలాంగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, విద్యార్థులకు మంచి ఉన్నత చదువును అందించాలి, బంగారు తెలంగాణగా మార్చాలన్న కళ. అలాంటి కళను తనదన్నిలో వస్తే ఈ రోజు మొక్కు చూపి మన కోసం పోరాటం చేసిన కేసీఆర్ గారికి మనం ఏమిచ్చినాం? ఓటమిని ఇస్తామా? ఒక్కసారి తెలంగాణ జనాంగం ఆలోచించండి. ఒకప్పుడు రోడ్ల మీద అడుక్కదినే పరిస్థితి వికలాంగులకు ఉంటే ఈ రోజు 4,000 పింఛన్లు అందించి వాళ్ళు గౌరవంగా బతికేటట్టు కేసీఆర్ ఉద్యమం జరగక ముందు నుంచే ఆయన మైండ్ ఆలోచించి అది అమలు చేస్తే ఈ రోజు వికలాంగులు ఎంత సంతోషంగా బతుకుతున్నారు, విద్యార్థులు ఎంత సంతోషంగా కాలేకపోతున్నారు. మన సొంత గడ్డ మీద ఉద్యోగం చేసేంత గర్వంగా తెలంగాణ ప్రజలు నివసిస్తున్నారు. రైతులు రాజు లెక్క బతికిన దినాలు మీరు ఈ 10 ఏళ్లలో చూడలేదా? అది రాకముందుకే మన కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలనకు ముందుకే ధర్నాలు చేస్తా అంటే, జనాలను కొడతా అంటే, ఒక్కొక్కరు బలిదానం అయితే అందంగా తీర్చిదిద్దిన తెలంగాణ ఈ రోజు మనం ఎవరి పాలు చేసినాం? ఇవాళ చేతికి బందీ అయిపోయింది తెలంగాణ ప్రభుత్వం. ఈ రోజు తెలంగాణ ఉన్నప్పుడు రైతులు ఎంత సంతోషంగా ఉన్నారు, వృద్ధులు ఎంత సంతోషంగా ఉన్నారు, వికలాంగులు ఎంత సంతోషంగా ఉన్నారు, ఒంటరి స్త్రీలు ఎట్లా ధైర్యంగా బతికిరు. ఈ రోజు వాళ్ళకి సెక్యూరిటీ లేకుండా అయింది. కేసీఆర్ గారు దీక్ష పూర్వని తెలంగాణ తెచ్చిందానికి అర్థం ఇదేనా? మన తెలంగాణ ప్రజలు ఇదేనా? అతనికి ఇవ్వాల్సిన తన ప్రజలకు కేసీఆర్ తన ప్రజలకు ఇవ్వాలి పడి ఇన్నిసార్లు దెబ్బలు తిని ప్రతి దిక్కున ఒక్కొక్కరు తెలంగాణ తెస్తాడా ఈయన తెస్తాడా అని మాట్లాడినోడు వాడు వెనుక పోయింది. కానీ తెలంగాణ ముందుకొచ్చి కేసీఆర్ లా నిలబడ్డది, నిండు తెలంగాణ నిలబడ్డది. ఈ రోజు మీరు ఆలోచించాలి. ఈ రోజు ఆలోచించాలి పాలన ఎట్లున్నది. కేసీఆర్ ఆలోచించినట్టున్నదా? కేసీఆర్ ను నెట్టేసినట్టున్నదా? ఈ రోజు కేసీఆర్ ఉద్యమంలో ఒకటే మాట చెప్పిండు, కేసీఆర్ చచ్చుడా తెలంగాణ వచ్చుడా. ప్రాణాలు పోయినా సరే తెలంగాణ వచ్చేదాకా ఈ ఉద్యమం వారిపోదు. ఈసారి తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడు రెండైతే. పార్టీ స్థాపించిన వాడు జై బీఆర్ఎస్, జై టీఆర్ఎస్ అంటారు, జై బీజేపీ, జై కాంగ్రెస్ అంటారు. కానీ కేసీఆర్ నోటి నుంచి వచ్చేది ఒకటే ఒక మాట, జై తెలంగాణ. రాష్ట్రం పేరే ధ్యేయంగా మార్చుకొని రాష్ట్రాన్ని గౌరవించి రాష్ట్రం భవిష్యత్తు గురించి ఆలోచించింది. వర్షవట్టి గోల్మాల్ దింపుట్ల కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు, అబద్ధాలు దింపుట్ల కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు. ఎన్ని చెప్పిరి ఇక్కడ ఉన్నోళ్ళు జాలరని ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలు అంతా ఢిల్లీకి కూడా దిగిరి సప్పట్లు కొట్టి డాన్సులు చేసిన స్టేజీల మీద. ఒక్కటి చెప్పిండ్రా? ఏమిత్తాడా కేసీఆర్? రైతు బంధు 10,000 ఇస్తాడు, మేము 15 ఇస్తాం. చెప్పిండ్రా లేదా? చెప్పిండ్రా? ఇచ్చుడు కాదు, చెప్పిండ్రా? 10,000కు 15,000 ఇస్తామని అన్నారా? కేసీఆర్ పెన్షన్లు 2,000 ఇస్తాడు, మేము 4,000 ఇస్తాం. చెప్పిండ్రా? పెద్ద మొగోడని కొన్ని పిలిచిరాడు. మొగోడని మోల్కాల స్థానికి పిలిస్తే ఎలుక పిల్లని చూసి ఎల్లెంకర పడ్డాడు. ఇక మా అంత సిపాయిలు లేరు, మేము తెచ్చే ఇస్తాం, 6 సందమామలు పెడతాం, 7 సూర్యులు పెడతాం అని నమ్మబలికి ప్రజలను దగా చేసి మంచిగున్న తెలంగాణ నాగం పట్టించి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసేది, దగా చేసేది. ఈ మాట నిజం. ఈ మాటలను ఉన్నదా? ఇవాళ ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం సంక్షేమంలో ఫెయిల్, మంచినీళ్లలో ఫెయిల్, పొలాలకు నీళ్ళు ఇవ్వడంలో సాగునీళ్లలో ఫెయిల్, కరెంటు సరఫరాలో ఫెయిల్, రైతు బంధులో ఫెయిల్, విత్తనాలు ఎరువులు సరఫరాలో ఫెయిల్. ఫెయిలేనా? ధాన్యం కొనుగోళ్లలో ఫెయిల్, పల్లెలు పట్టణాల అభివృద్ధిలో ఫెయిల్, భూముల ధరలు పెంచడంలో ఫెయిల్. మరి దేంట్లో పాస్ అయింది? ఎటుపడితే అటు ఒర్రుడు, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు, అబద్ధ వాగ్దానాలు చేసుడు,
కమిషన్ అంటే 20-30% కమిషన్లు తీసుకున్నాడు, సంచులు మోసుడు. అంతేనా? కరెక్టేనా ఈ మాట అన్నా? కరెక్టేనా? నేను చెప్పి అన్ని ఫెయిల్ అయిందా ఈ ప్రభుత్వం? నిజమైతే ఒకసారి చేతులు లేవట్రా, దయచేసి స్టేజ్ మీద లేవట్రా. ఫెయిలేనా? 7 ఏళ్ళు మస్తుగా ఓపిక పట్టిన మీకు చాలు. బరాబర్ ఇప్పటి నుంచి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టే సమాధానం చెప్దాం. బరాబర్ చెప్దాం, వెనుకకు తగ్గేదే లేదు. ఈ కాటు నుంచి ఎవడన్నా అడ్డం పొడు మాట్లాడితే మన నాయకుడు కేసీఆర్ గారిని కుక్క కాటుకు గంతే ఇక బరాబర్ మాట్లాడాలి. ఆయన ఒక మాట అంటే మన పదానాలే తప్ప ఈ ఇంటికా జవాబ్ పత్తర్ సే దేంగే చూడెంగే. ఈసారి నుంచి విడిచిపెట్టేది లేదు. ఇక మస్తు ఓపిక పట్టినాం అబ్బా. ఇక అట్లా ఇట్లా ఇక కొత్త రాష్ట్రం కదా, కొత్తగా మనం వ్యవహారం అంతా చక్కదిద్దుకొని ముంగట పోవాలి కదా అని చెప్పి చాలా ఓపికగా, చాలా పద్ధతిగా, చాలా సంయమనంతో ప్రతిపక్షమైనా ఏ పక్షమైనా అందరు మనోళ్ళే అని చెప్పి ఒక పద్ధతి ప్రకారం పోయినాం. కానీ ఇక ఊకున్న కొద్దీ డైలాగులు ఎక్కువైతున్నాయి, ఊకున్న కొద్దీ మాట్లాడే చిల్లరగాలు కూడా ఎక్కువైతా ఉన్నాయి.